చూసిన తర్వాత మనం మామూలుగా చదివేదానికి చాలా వరకు జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఆంధ్రులు ముఖ్యంగా తిరుపతిని బైకాట్ చేసిండ్రా అని అంటే ఎవరు కూడా నమ్మరు. ఇంకా నా భార్య నమ్మలేదు. పోయి దేవుని అంటారా అని నేను పుస్తకం చూపించే అది రాసింది అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిష్ చేసింది. వాళ్ళు చేస్తున్నారు. అది చూపిస్తే ఇట్ట కూడా జరుగుతుందా అని జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడు పోయినా కానీ దీని గురించి మాత్రం బయట చెప్పొద్దు అన్నది ఆయన. కానీ నేను చెప్పినది అందుకని కొన్ని విషయాలు ఎట్లున్నాయంటే అనిపించదు. ఇప్పుడు చూడండి, ఇంకొకటి మీకు చెప్తాను. ఆంధ్రాలు తెలుగు మాట్లాడేవాన్ని ఆర్మీలో తీసుకోవద్దని ఒక జీవో ఇష్యూ అయింది. ఎందుకు? బర్మా యుద్ధంలో ఆంధ్రులు పారిపోయారు. జీవో వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్ బ్రిటిష్లో Telugu speaking man should not be taken from their board. I'll show the order. అయితే వీళ్ళు ఎప్పుడు కానీ ఈ ఆంధ్ర మహాసభ వాళ్ళు పోయి ఏం చేసిందంటే ఒకసారి తప్పైంది, మీరు తర్వాత బ్యాన్ లిఫ్ట్ చేయండి అని. మీరు చూడండి, ఇప్పుడు మామిడిపూడి వెంకటరంగయ్య రాసిన పట్టిన హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మీకు డాక్యుమెంట్ ఉంటుంది, దొరుకుతుంది, అఫీషియల్ డాక్యుమెంట్ మీకు. ఇటువంటి చెప్తుంటే ఇప్పుడు ఆంధ్ర పౌరుషం, తెలుగు పౌరుషం ఇది అంటుంటారు. నాకది ఎక్కడ కనబడి ఆంధ్ర పౌరుషం అట, ఆంధ్ర తేజం అట, ఆంధ్ర ఏమో మాట్లాడుతుంటారు పెద్ద పదాలు ఆ తెలుగు పేపర్లలో. బట్ దే ఆర్ బార్డ్ టు జాయిన్ ఇన్ టిల్ సెకండ్ వరల్డ్ వార్. ఇటువంటి చెప్తుంటే నమ్మదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మీకు చరిత్ర డెల్ డీప్ అండ్ ఆల్ ది టోటల్ హిస్టరీ వాట్ టోటల్ ఎక్స్ప్లోర్. అందుకని ఏతుంటుందో నేను అప్పుడు ఏదో దాని వరకు ఏతుంటుందో తమ ఐ హ్యావ్ టు గో విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ అని మేము దాని వరకు నేను అనుభవిస్తుందా ఇది కాదు. వన్ ఏ విధంగా వస్తుందంటే అసలు మనది డెమోక్రసీ కాదు. డెమోక్రటిక్ మెథడ్లో ఎన్ని చేయాలని చేసినాం. డెమోక్రటిక్ మెథడ్లో ప్రజాస్వామ్యంగా ఎన్ని చేయాలని చేసినాం. మరి దానికి ఏమాత్రం కేంద్రం చేస్తుంటే మరి ఏం చేయమంటారు చెప్పండి. ఎన్ని చేయాలని చేసినాం. 69 నుండి 56 నుండి ప్రజాస్వామ్యంగా ఏ విధంగా చేయాలనో అన్ని చేసినాం. ఆఖరికి ప్రాణాలు అప్పుడు ఇచ్చిపెట్టి అప్పుడు పోగొట్టుకున్నాం, ఇప్పుడు పోగొట్టుకున్నాం. ఉంటుంది ప్రజాస్వామ్యం లేదండి. ఇండియాలో బోగస్ డెమోక్రసీ, షామ్ డెమోక్రసీ. ఇది ఓన్లీ పొలిటికల్ పవర్. హౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుండి సో మెనీ పీపుల్ దొరకాలి, వాళ్ళే కాంగ్రెస్ కోటేస్తుంటారు. ఇప్పుడు ఏంటి ఇన్ అస్సాం ఈజ్ ద బికమ్ మైనారిటీ. whether agree or not, I was there. In Assam Assamese have become total minority from Bangladesh exodus. ఏంది కాంగ్రెస్ ఓటు, వాళ్ళకి ఓటు కావాలి. హౌ టు రిటైన్ పవర్, దట్స్ ఆల్. జెన్యూన్ ప్రాబ్లం వాళ్ళ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో. బట్ డెమోక్రసీ మెథడ్ ఎక్కడ డెమోక్రసీ? కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ ఉండాలి. వాడు బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చాడు, ఓటేస్తాడు. ఇక్కడ ఉన్న ట్రైబల్ వాడు ఓటేది. సింపుల్. ఎంతమంది వస్తే అంతమంది రాండే, ఫినిష్. దేశం వెళ్ళిపోతే నాకేంది? యాజ్ లాంగ్ ఐఎమ్ దేర్, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్న రోజు ఎవ్రీథింగ్ విల్ టేకెన్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై అంటారు. దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. అందుకని ప్రజాస్వామ్యంగా ఇప్పుడు కాంగ్రెస్కి ఏం లేదండి. తెలంగాణ ఏం చేయాలన్నా ఇవ్వద్దా, ఇది లగడపాటి, ఈ పార్టీ, ఆ పార్టీ, తర్వాత కావూరి, ఈ ఊరి, ఇది ఆల్ బొగస్ టూ స్మాల్ సోలర్స్ ఢిల్లీలో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 33, 42 పెద్ద స్టేట్ వాళ్ళకి ఒక్కటి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ డబ్బు ఇస్తుంది, ఏది ఏఐసిసి ఇస్తుంది, ఎవ్రీ మెంబర్ రెగ్యులర్ ఇస్తాం. ఇది ఓన్లీ వన్ స్టేట్. ప్లస్ 33 ఎంపీలు ఇష్టం ఉన్నా లేకున్నా మనోడు ఏతుంటుందో. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. ఎలక్షన్స్ వచ్చారు, ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. 32, 33 గెలుస్తారు. తర్వాత ఇది ఉంటేనే విల్ గెట్ more seats than BJP will form the government. That's right. That's all. అక్కడ మీకు ఏం లాజిక్ లేదు. వేరే ఇక్కడ నుండి వస్తాయి డిమాండ్స్, నథింగ్ దేర్. సేమ్. నేను ఇప్పుడు ఒక లెటర్ ఉన్నది కూడా ఒక్కది కాంట్రీ. నేను సింపుల్ లెటర్ రాసిన దిగ్విజయ్ సింగ్కు. వెరీ క్లియర్. మీరు ఇప్పుడు కనుక తెలంగాణ కనుక ఇవ్వకపోతే రాహుల్ గాంధీ చెప్పు, జగన్ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, హీ విల్ బి రిలిగేటెడ్ టు లింబో ఆఫ్ హిస్టరీ. ద నెక్స్ట్ CBI case against 24 Janpath case at the end of it. What is it? I am grateful to your letter dated so and so. I have content the note in this one.
వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఢిల్లీలో హౌ టు రిటర్న్ పవర్, నథింగ్ ఈజ్ దేర్. అక్కడ నో లాయల్టీ. 56 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నాం. అందుకే డెమోక్రటిక్ మెథడ్స్లో ఎటుంటుందో దట్ ఈజ్ ద ప్రాబ్లం. ఏం చేస్తూ వస్తుందంటే ఇక నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. థ్యాంక్ యూ.